భారతీయుల హృదయాల్లో బంగారానికి ఉన్న స్థానం చాలా స్పెషల్. శుభకార్యాల నుంచి అలంకరణ వరకు ఎంతో ప్రత్యేకత ఉంది. భారతీయ మహిళలకైతే పసిడిపై ఉండే మమకారం ఇంకాస్త ఎక్కువనే చెప్పాలి. రూపాయి పోగేసుకుని బంగారు నగలు కొనుక్కునే ఆడవాళ్ల సంఖ్య మన దేశంలో లెక్కకు మించి ఉంది. భారతీయులు అంత అమితంగా ఇష్టపడే బంగారం ధరలు కొండెక్కుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేల్చిన బాంబు కారణంగా రేట్లు మరింత ఎగబాగడం ఖాయమైపోయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే గురువారం అంటే ఏప్రిల్ 3న $300 పెరిగి 94,200 రూపాయలకు చేరింది. పసిడి ధరలకు ఇదే జీవితకాల గరిష్ట స్థాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో రేట్లు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. ఇక కిలో వెండి ధర అయితే ఏకంగా 1,10,000 రూపాయల మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు బగ్గుమంటున్నాయి. ఔన్స్ అంటే 28 గ్రాముల గోల్డ్ ధర గురువారం ఏకంగా $20 మేర పెరిగి $3,125కు చేరింది. భారతీయ కరెన్సీలో ఈ విలువ 2,68,000 రూపాయలుగా ఉంది. గత కొంతకాలంగా బంగారం ధరలు పెరగడం తప్ప తగ్గాయన్న మాట వినిపించిన దాఖలాలే లేవు. అసలే బగ్గుమంటున్న ధరలు మరింతగా పెరిగేలా చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు 2వ దఫా ప్రెసిడెంట్ గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అన్ని దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తానంటూ చెబుతూ వస్తున్న ఆయన బుధవారం రాత్రి ఈ ప్రకటన చేసేశారు. అన్ని దేశాలు మా దేశ మార్కెట్లో ఉత్పత్తులు అమ్ముకోవచ్చు, కానీ కనీసం 10% వాణిజ్య సుంకం చెల్లించాల్సిందేనని ఆయన హుకుం జారీ చేశారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న మరికొన్ని దేశాలపై కూడా ఆయన ప్రతీకార సుంకాలు విధించారు. భారత్ ఉత్పత్తులపై 26% సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు ఆయన. అధిక సుంకాలు విధించిన దేశాల జాబితాలో చైనా, జపాన్, థాయిలాండ్ తో పాటు మరికొన్ని కీలకమైన దేశాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ టారిఫ్ ప్రకటనలతో బంగారం రేట్లు పెరుగుదలకు దారితీశాయి. అమెరికా ప్రకటించిన సుంకాల కారణంగా వాణిజ్య యుద్ధం జరగవచ్చని, దాని ఫలితంగా ఆర్థిక అస్థిరత్వానికి దారితీయొచ్చనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోవచ్చనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. అసలే ఊగిసలాట మధ్య ఉన్న స్టాక్ మార్కెట్లలో ఇలాంటి తరుణంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇక అమెరికా డాలర్ కూడా ఊగిసలాడుతుండటంతో పెట్టుబడికి అత్యంత సురక్షితమైన బంగారం వైపే ఇన్వెస్టర్ల చూపు పడింది. దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం గోల్డ్ పైనే పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా పసిడికి భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే బంగారం ధరలు గురువారం గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్ గా మన దేశంలో కూడా పెరుగుతాయి. రేట్లలో ఇదే ర్యాలీ కొనసాగితే సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే ₹1,00,000 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని బులియన్ మార్కెట్ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో బంగారం రేట్లు జీవితకాల గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి సీజన్ నేపథ్యంలో మన దేశంలో కూడా బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఏడాది మొత్తంలో కలిపి 700 నుంచి 800 టన్నుల బంగారం అమ్ముడుపోవచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలు తగ్గించడంతో గోల్డ్ మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడింది. ఇదే సమయంలో ఇతర పెట్టుబడులతో పోలిస్తే బంగారంపై చక్కటి లాభాలు వస్తుండడం, కేంద్ర బ్యాంకులు సైతం బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతుండడం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, ఇలా ఈ పరిస్థితులన్నీ బంగారం ధరను మరింత కొండెక్కేలా చేస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే తులం బంగారం ₹1,00,000 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. ఇదండి బంగారం పెరుగుదలకు సంబంధించిన విషయాలు. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ కొట్టండి. ఫాలో అప్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.